హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. మీకు అందరికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు. అలాగే మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆంబొత్తిప్ప అనే గ్రామం వెళ్తున్నామండి. ఇక్కడ ఈ తీర్థం నిజంగా ఇక్కడ జరిగే తీర్థం చాలా విశిష్టమైనది, చాలా అద్భుతంగా, చాలా బాగా చేస్తారు. ఈ తీర్థం అంతా కూడా మీకు చూపిస్తాను. ఈ రూట్ వచ్చేసి మన నర్సపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మళ్ళీ అది పేరుపాలెం వెళ్ళే రూటు. ఆ రూట్లో ఇది సెంటర్లో ఉంటుంది. అటు పేరుపాలెం, ఇటు నర్సపూర్కి సెంటర్లో అయితే ఈ ఆంబొత్తిప్ప అనేది ఉంటుంది. అక్కడ తీర్థ మహోత్సవాలు చాలా భారీగా చేస్తారు. అక్కడ మీకు వివరంగా అన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి వెళ్ళి మనం అది చూద్దామా? ఓకే ఫ్రెండ్స్.
సుందర సకులారా కనుని ముసలారా సుందర తరులారా కరలు గంటెరటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వివరంగా చూసారు కదా. ఇప్పుడు అయితే మీకు ఆంబోతిప్ప తీర్థ మహోత్సవాలు కూడా మీకు చూపించాను కదండి. అలాగే మనం ఇప్పుడు ఈస్ట్ గోదావరి సగినటిపల్లి లంక అనే గ్రామం వెళ్దామండి. అక్కడ నాగేంద్రవారి పాము పుట్ట అనేది ఉంటుంది. అక్కడ కూడా చాలా భారీగా చేస్తారు. అది కూడా మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను, ఒకసారి చూద్దాం.
పంతులు గారు నమస్తే అండి. ఇప్పుడు మీది ఏ ఊరు సార్? మీది అది నరసాపురం. నరసాపురం. ఇక్కడ ఈ సైనడిపల్లి లంక గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారు? నేను ఉద్యోగం 13 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను మా లంకలో. ప్రజలకి వచ్చిన లోటు ఉండిపోయింది చెప్తారా? ప్రజలందరూ కూడానండి పంతులు గారు అని పిలుస్తున్నారు తప్ప మీ పేరు అయితే వీళ్ళకి తెలియదండి. ఒకసారి మీ పేరు పూర్తి పేరు చెప్తారా ప్రజలందరికీ? నా పేరు గణేష్ కుమార్, మాది నరసాపురం. మా సెకండరీ లంక గ్రామంలో పౌరత్వం చేస్తూ ఉంటాను. ప్రతి షష్ఠికి వచ్చి స్వామివారికి కళ్యాణం, స్వామివారికి అభిషేకం, మన వాస్కూరి రామకృష్ణ గారు పెద్ద అబ్బాయి సత్యనారాయణ గారు కళ్యాణం జరిపిస్తున్నాం. వాళ్ళు దంపతులు వచ్చి కళ్యాణం జరిపిస్తున్నాం. తర్వాత భక్తులందరూ కూడా వచ్చి స్వామివారు పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బూర్లు వేసి, చిన్నపిల్లలందరికీ కూడా బూర్లు వేసి ఎంతో విశేషంగా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఇప్పుడు విశిష్టత ఇప్పుడు మన షష్ఠి అంటే షష్ఠి గొప్పతనం కోసం కొంచెం చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఎంతో విశేషమైన రోజు. స్వామివారికి కళ్యాణం జరిపించుకుని మొన్నాడు పొద్దున్న స్వామివారికి విశేషంగా పూజలు అందుకుని స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. స్వామివారికి అనుగ్రహం పొందాలి, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరిగేలాగా, సంతానం కలగని వాళ్ళకి సంతానం కలిగేలాగా, ఇటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, కుజ దోషాలు లేకుండా స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున లేచి స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఈ రోజు షష్ఠి ఎన్ని గంటల దాకా ఉందంటారు? నిన్న ఉదయం 9:15 ప్రవేశమైంది. ఈ రోజు 9:20 దాకా ఉంది. ఇప్పుడు ఈ గుడులు కాకుండా మామూలుగా మీరు ప్రేక్షకులు అందరూ కూడా మేము పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఘనంగా చేస్తారని నేను అవన్నీ కొంచెం చెప్తారా? వాటితో చేస్తూ ఉంటాం. చేస్తారండి. ఇప్పుడు వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీరు? మ్యారేజ్ ఇన్న నేను లెక్క వేయలేదు. నేను 25 సంవత్సరాల నుంచి నేను పౌరవచనం తిరుగుతున్నాను. చిన్న వయసు నుంచే నేను ఈ పౌరవచనం తిరుగుతున్నాను. నాకు ఇప్పుడు 43 సంవత్సరం, ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి పౌరవచనం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇంకా వివాహాలు అన్నీ కూడా జరిపిస్తున్నాను. శంకుస్థాపన, గృహ ప్రవేశాలు అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లంక గ్రామంలోనే చేస్తారండి? మిగతా గ్రామంలో కూడా ఎవరు పిలిచినా వెళ్ళి చేస్తూ ఉంటారు? ఎవరు పిలిచినా చేస్తూ ఉంటాం. లంక గ్రామం నేను, తర్వాత ఇంకా ఎక్కడైనా వెళ్ళి చేయిస్తూ ఉంటాం. అంటే ఈ నరసాపురం నుంచి మీరు రోజు పంటి మార్గంలో యువతలకు వెళ్తూ ఉంటారండి? వస్తూ ఉంటాం. ఏ కార్యక్రమం ఉన్నా సరే ముందు కవర్ చేస్తారు, వచ్చి కార్యక్రమం చేసుకుని మళ్ళీ వెళ్తూ ఉంటాం. మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తూ ఉంటాం. మంచి చెడ్డ చెప్తూ ఉంటాం. బలం రోజున కార్యక్రమం అయింది, బలం రోజున ఇదైంది అని చెప్పి ఆ కార్యక్రమం చేయించుకుని మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ విలేజ్ సంబంధించినందుకు.